దట్ ఈస్ రైట్. ఇంకొకటి ఒక్క నిమిషం శ్రీకాంతాచారి ఒకటే అన్న శ్రీకాంతాచారి నిప్పు రగిల్చిపోయిండు. ఆ నిప్పు సాక్షిగా చెప్తున్నా, ఈ రోజు సావడమో లేకపోతే బ్రతకడమో నేను వెళ్తే ఉద్యోగం తీసుకునే వెళ్తా. నా పేరు మొహమ్మద్ ఉస్మాన్ ఫ్రమ్ కామారెడ్డిగూడెం దేపుల మండలం, జిల్లా జనగామ జిల్లా అండి. నేను నా ఉద్యోగం కోసం కాదు, నా నిరుద్యోగులు, నా అక్కలు వచ్చారు, నా చెల్లెళ్ళు వచ్చారు, వాళ్ళ భర్త కళ్ళల్లో ఆనందాన్ని చూడడం కోసం వాళ్ళు వచ్చారు, వాళ్ళ భార్య కళ్ళల్లో చూడడానికి భర్తలు వచ్చారు. కనీసం ఈ ప్రభుత్వానికి ఎటువంటి చిత్తశుద్ధి లేదు. ప్రకటించారా? 3,000 పోస్టులు ఉంటే మేము తిరిగి చూడలేదన్నా. విసిగిపోయినాం. దేనికైనా దానికి సిద్ధమే. కోర్టు చెప్పినా కూడా ఫాలో చేయట్లేదు. కోర్టు తీర్పును కూడా వాళ్ళు ధిక్కరిస్తున్నారు. అట్లా కూడా చేస్తున్నాము, కైనా కూడా స్పందించడం లేదు. ఒక్క నిమిషం, ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ ఇబ్బంది అవుతుందట, మీరు కొంచెం ముందు పోవాలంట. అన్న ఒక్క నిమిషం నేను చెప్తున్నా. ల్యాండ్ ఆర్డర్ కి ఇబ్బంది అవుతుంది కదా. ప్రజల కోసం ప్రభుత్వం ఉంది కానీ ప్రభుత్వం కోసం ప్రజలు రాలేదు. ఒకటి గుర్తుంది, నిరుద్యోగుల కోసమే ఆయన ఉన్నాడు. అక్కడ గద్దెల మీద కూర్చున్న ఆ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు. మా కోసం ఆయన ఉన్నాడు కానీ ఆయన కోసం మేము రాలే. ఆయన పదవిలో ఉన్నాడు కాబట్టి మేము వచ్చినాం. పొలిటికల్ లీడర్లు కాదు మేము. మమ్మల్ని అట్లా చేసింది. నేను చెప్తున్నా కదా ఒకటి అది ఇగో తెలంగాణ అంటేనే తెలంగాణ బిడ్డలకు పౌరుషం ఎక్కువ, పోరాటం అనేది మా రక్తంలోనే ఉన్నది. అర్థమైందా? నా ఉద్యోగానికి ఎసరు పెడుతున్నా అంటే ఆయన ఉద్యోగం పోతుంది. కేసీఆర్ అటువంటి మూల కూర్చోబెట్టినాం. ఈయన లెక్క ఎంత ఉన్నాయి? స్థానిక ఎన్నికలు ఉన్నాయి, చూపిస్తాం. ఇంకా లోక్సభ ఎన్నికలు ఉన్నాయి, చూపించినాం. ఇంకా రాలేదా? మా నిరుద్యోగులతో పెట్టుకుంటే మొత్తం సర్వనాశనం చేస్తాం. సీఎం పోతుంది మమ్మల్ని. ఇప్పుడు ఈ పోలీసు వాళ్ళందరూ మమ్మల్ని వెళ్ళగొడతారు కదా. మేము వాళ్ళందరూ ఎమ్మెల్యేలు వచ్చారు మా దగ్గరికి, ఎంపీలు వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా యాజ్ ఏ ఎమ్మెల్యేగా గ్రామాలలోకి వచ్చిండు. మేము వెళ్ళగొట్టినామా? గౌరవించడం, అభిమానించడం. మరి ఏమైంది? నిరుద్యోగుల్ని ఆగం చేయకండి, దయచేసి చెప్తున్నా. నిరుద్యోగుల్ని ఆగం చేయకండి. ఒకటి నేను చెప్తున్నా, నేను చెప్తున్నా. ఎక్కడ చేస్తాడు మాకు